సిల్వర్ ఎలిమినేషన్తో హమాస్ కథ క్లైమాక్స్కు చేరుకుంది. హమాస్ నస్రల్లాను అంతం చేయడంతో హెజ్బుల్లా స్టోరీకి ఆల్మోస్ట్ ఎండ్ కార్డ్ పడినట్టే. మరి అక్టోబర్ 1న 200 మిసైళ్లతో విరుచుకుపడిన ఇరాన్పై ప్రతీకారం మాటేంటి? మిడిల్ ఈస్ట్లో మోస్ట్ హంటింగ్ క్వశ్చన్ ఇప్పుడు ఇదే. సిన్వర్ మరణాన్ని అంతానికి ఆరంభంగా అభివర్ణించిన నెతన్యాహు యుద్ధం ముగిసినట్టు కాదని క్రిస్టల్ క్లారిటీ ఇచ్చారు. ఇదే సమయంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందే ఇరాన్పై ప్రతీకార దాడి జరుగుతుందని, అందుకు అవసరమైన బ్లూ ప్రింట్ కూడా రెడీగా ఉందన్న నివేదికలు కూడా బయటకు వస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఖచ్చితంగా పశ్చిమాసియా రణరంగంగా మారడం ఖాయం. ఇంతకు సిన్వర్ ఎలిమినేషన్ తర్వాత మిడిల్ ఈస్ట్లో అసలేం జరుగుతోంది? ఇరాన్పై ప్రతీకార దాడులకు ఇదే సరైన సమయమని ఇజ్రాయెల్ నిజంగా భావిస్తోందా? అదే జరిగితే ఇతర దేశాలపై ఈ యుద్ధ ప్రభావం ఎలా ఉండబోతోంది? లెట్స్ వాచ్. ఇరాన్పై ప్రతీకార దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమవుతోందా? ఐడీఎఫ్ దాడులకు అవసరమైన బ్లూ ప్రింట్ సిద్ధం చేసిందా? యహ్యా సిన్వర్ మరణం యుద్ధం తీరునే మార్చేయబోతోందా? హమాస్ చీఫ్ మరణం పశ్చిమాసియా ఉద్రిక్తతలను ఊహించినట్టుగానే పతాక స్థాయికి చేర్చేసింది. సిన్వర్ మరణంతో హమాస్ కకావికలమైపోయిన వేళ హిజ్బుల్లా, ఇరాన్ నుంచి ఇజ్రాయెల్కు గట్టి హెచ్చరికలు వస్తున్నాయి. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా తమ పోరాటం తీవ్రతరం చేస్తున్నట్టు హిజ్బుల్లా ప్రకటించింది. పాలస్తీనా విముక్తి కోసం యువత, చిన్నారులతో కలిసి ముందుకు నడుస్తామని చెప్పుకొచ్చింది. ఆక్రమణ, శత్రుత్వ ధోరణి కొనసాగినంతకాలం ప్రతిఘటన కొనసాగుతుందని, అమరులను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్తామని హిజ్బుల్లా వెల్లడించింది. ఇటు ఇరాన్ నుంచి అదే తరహా రియాక్షన్ వచ్చింది. సిన్వర్ మరణ వార్తతో అలర్ట్ అయిన ఇరాన్ కమాండర్ హాసన్ సలామీ తమ జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్పై తమ ప్రతిఘటన తీవ్రతరమవుతుందని ఐక్యరాజ్య సమితికి సైతం టెహ్రాన్ సమాచారం ఇచ్చింది. ఇదే సమయంలో ఇజ్రాయెల్కు క్షిపణి వ్యవస్థలు సరఫరా చేయడంపై అమెరికాపైన విమర్శలు గుప్పించింది. ముస్లిం దేశాలను ఎవరూ ఏం చేయలేరని, ఒకవేళ పొరపాటు చేసి ఇరాన్ లక్ష్యాలపై దాడి చేస్తే తిరిగి బాధపడేలా దాడులు చేస్తామని ఇరాన్ పరోక్షంగా అమెరికాను హెచ్చరించింది. మరోవైపు ఇరాన్ మిగతా ముస్లిం దేశాల మద్దతును కూడా నెమ్మదిగా కూడగట్టుకుంటోంది. ఇజ్రాయెల్ దాడుల్ని దౌత్యపరంగా ఎదుర్కొనేందుకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ పశ్చిమాసియా దేశాల్లో పర్యటిస్తున్నారు. తాజాగా ఆయన కైరోలో ఈజిప్ట్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఇప్పటికే కొన్ని ముస్లిం దేశాలు ఇరాన్కు మద్దతు పలికాయి. అంతకుముందు సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్ సహా గల్ఫ్ దేశాలన్నీ అమెరికాతో లాబింగ్ చేశాయి. ఇరాన్ చమురు, అణు కేంద్రాలపై దాడి చేయకుండా ఇజ్రాయెల్ను నిరోధించాలని అగ్రరాజ్యాన్ని కోరాయి. దాడులు ఆపకపోతే తమ దేశాల గగనతలం ఉపయోగించుకోకుండా ఇజ్రాయెల్పై నిషేధం విధిస్తామని కూడా హెచ్చరించాయి. ఇరాన్ ఇదే హెచ్చరికను ఇంతకు ముందే అమెరికాతో పాటు మరికొన్ని ఇజ్రాయెల్ మిత్రదేశాలకు ఇచ్చింది. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇజ్రాయెల్కు సాయం చేస్తే ఇరాన్పై దాడికి పాల్పడినట్లేనని స్పష్టం చేసింది. తమ శత్రుదేశమైన ఇజ్రాయెల్కు సహకరిస్తే తమపై దాడి చేసినట్లుగానే భావిస్తామని తెలిపింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే అమెరికాకు కొత్త టెన్షన్ మొదలైంది. ఆ దేశ ఇంటెలిజెన్స్ అధికారులు అధ్యక్ష ఎన్నికలకు ముందే ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకారానికి దిగొచ్చని అనుమానిస్తున్నారు. ఇరాన్పై ప్రతీకార దాడులకు మొసాద్ బ్లూ ప్రింట్ కూడా సిద్ధం చేసిందన్న సమాచారం అమెరికాను కలవరపెడుతోంది. ఎందుకంటే అధ్యక్ష ఎన్నికలకు ముందు ఈ దాడి జరిగితే రిజల్ట్ ఎలా ఉంటుందో బైడెన్ ప్రభుత్వానికి తెలుసు. నిజానికి అక్టోబర్ 1న 200 మిసైళ్లతో దాడి చేసిన నాటి నుంచి ఇరాన్పై ఇజ్రాయెల్ పగతో రగిలిపోతోంది. తమపై జరిగిన దాడికి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని అప్పుడే ప్రకటించారు నెతన్యాహు. కానీ అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆగాల్సిందిగా బైడెన్ రిక్వెస్ట్ చేశారు. ఎందుకంటే ఇప్పటికే మిడిల్ ఈస్ట్లో అశాంతి, డెమోక్రాట్ల తరపున అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న కమలా హ్యారిస్కి ప్రతిబంధకంగా మారింది. గాజాలో యుద్ధాన్ని ఆపలేకపోయారని బైడెన్ పరిపాలనపై విమర్శలు వస్తున్నాయి. పరిస్థితిని సరిగా హ్యాండిల్ చేయలేదని రిపబ్లికన్లు విమర్శిస్తున్నారు. కొందరు ఈ పరిణామాలు మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి సాయం కావచ్చని భావిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికలకు గట్టిగా నెల రోజులు కూడా లేని వేళ ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేస్తే ఖచ్చితంగా అమెరికా ఎన్నికలపై ప్రభావం పడుతుంది. కాబట్టి నవంబర్ 5 తర్వాత ఇరాన్పై దాడులు చేయాలని, అది కూడా చమురు, అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవద్దనేది బైడెన్ చేసిన రిక్వెస్ట్. కానీ నెతన్యాహు పరిస్థితి వేరు. ఇజ్రాయెల్పై ఏకంగా 200 మిసైళ్లతో ఇరాన్ దాడులు చేసినా ప్రతిదాడులు చేయకపోవడంపై ఇజ్రాయెల్ పౌరులు సీరియస్గా ఉన్నారు. టెహ్రాన్పై ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అని తమ ప్రధానిపై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో అమెరికా విజ్ఞప్తులను పక్కనబెట్టి ముందు ఇరాన్ కథ ముగించాలనేది ఇజ్రాయెల్ ప్లాన్గా కనిపిస్తోంది. నవంబర్ 5లోపు ఇరాన్పై ప్రతీకారం తీర్చుకోవటానికి ఇజ్రాయెల్కు మరో రీజన్ కూడా ఉంది.
అక్టోబర్ 5, 2024 ఇజ్రాయెల్పై ఇరాన్ బాలిస్టిక్ మిసైళ్లతో దాడి చేసిన 5వ రోజు. ఆ రోజు ఇరాన్లోని కవిర్ ఎడారి ప్రాంతం ఒక్కసారిగా కంపించింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10:45 ప్రాంతంలో సంభవించిన ఈ భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. అక్కడికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇరాన్ క్యాపిటల్ సిటీ టెహ్రాన్లో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నట్టు అమెరికా భౌతిక సర్వే విభాగం ధృవీకరించింది. ఇది భూకంపం కాదని, ఖచ్చితంగా భూగర్భ అణు పరీక్షల పర్యవసానమేనని అనుమానాలు వ్యక్తమయ్యాయి. పైగా భూకంపం సంభవించింది ఇరాన్ అణు ప్లాంట్కు అతి సమీపంలోనే. భూకంప కేంద్రం ఉపరితలానికి కేవలం 10 కిలోమీటర్ల లోపల ఉండటం చూస్తుంటే భూగర్భ అణు పరీక్షలు జరిగి ఉంటాయని అంటున్నారు. భూకంపం రికార్డైన కవిర్ ఎడారి ప్రాంతం భూకంపాలు వచ్చే జోన్లో లేదు. కవిర్ ఎడారి సేమ్నాన్ ప్రావిన్స్లో ఉంది. 4.5 మాగ్నిట్యూడ్ భూకంపం అనేది చిన్నది. సాధారణంగా భూగర్భ అణుపరీక్షలు జనావాసాలకు దూరంగా ఎడారుల్లోనే చేస్తారు. అణుపరీక్షలు జరిపినప్పుడు రిక్టర్ స్కేల్ మీద 2.5 నుంచి 4.5 మధ్యలో ప్రకంపనలు రికార్డవుతాయి. ఇరాన్ పక్కనే ఉన్న ఆర్మేనియాలో భూ ప్రకంపనలు రికార్డ్ చేసే సీస్మిక్ కేంద్రం ఉంది. ఆర్మేనియా అధికారుల కథనం ప్రకారం భూ ప్రకంపనలు వచ్చిన తీరు పరిశీలిస్తే అది అణు పరీక్ష జరిపినట్లుగా ఒకే ఒక్క ప్రకంపన రికార్డైంది. అదే భూకంపం అయితే కనీసం 2 నుంచి 3 ప్రకంపనలు వస్తాయి. సో ఇరాన్ భూగర్భ అణు పరీక్ష నిర్వహించింది. ఇక ఈ నెల 5వ తేదీన నిర్వహించిన పరీక్షతో ఇరాన్ అణుబాంబు తయారు చేయగల స్థితిలోకి వచ్చేసినట్లే అని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పుడే ఈ పరీక్ష నిర్వహించడానికి కారణం ఇజ్రాయెల్తో వైరం ఒక్కటే కాదు, అమెరికా సహా ఇరాన్ తన శత్రు దేశాలకు హెచ్చరికలు పంపడం కూడా. ఇటీవల అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న ట్రంప్ ఆలస్యం దేనికి? ఇరాన్ను కొట్టాల్సిన చోట కొడితే సరిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే ఇరాన్ అణుస్థావరాల మీద దాడికి ఆదేశిస్తాను అనే సంకేతం ఇచ్చారు. కమలా హ్యారిస్ గెలిచినా డెమోక్రాట్లు ఇరాన్ మీద దాడికి ఒప్పుకుంటారు. కాబట్టి ఇరాన్ అణు పరీక్ష జరిపి ఇటు ఇజ్రాయెల్కు అటు అమెరికాను హెచ్చరించే ప్రయత్నం చేసిందనేది విశ్లేషకుల మాట. అయితే పరీక్ష జరిపినంత మాత్రాన బాంబు తయారు చేసినట్టు కాదు. ఎందుకంటే ఆ డేటా విశ్లేషణకు కనీసం నెల రోజుల టైం పడుతుంది. ఈ నెల 5న ఇరాన్లో జరిగింది అణు పరీక్ష అయితే వచ్చే నెల 5 వరకు ఇజ్రాయెల్కు సమయం ఉన్నట్టు లెక్క. ఈలోగా ఇరాన్ అణు పరీక్ష రహస్యాలను రాబట్టాల్సి ఉంటుంది. ఆ సీక్రెట్స్ తెలుసుకుంటే గతంలో మాదిరిగానే ఇరాన్ అణు లక్ష్యాలను చేరుకోకుండా దెబ్బ కొట్టే వీలుంటుంది. ఈ లెక్కలతోనే ఈ నెల 12న ఇరాన్లో ఇజ్రాయెల్ సైబర్ దాడి చేసింది. ఆ తర్వాతే ఇరాన్లో తమ టార్గెట్స్ విషయంలో మొసాద్కు క్లియర్ పిక్చర్ కనిపించిందనేది విశ్లేషకుల మాట. ఇరాన్లో ఏ లక్ష్యాలను గురిపెట్టాలి అన్న దానిపై ఇజ్రాయెల్ సైన్యం బ్లూ ప్రింట్ రెడీ చేసింది. దీన్ని దేశ ప్రధాని నెతన్యాహుతో పాటు డిఫెన్స్ మినిస్టర్కు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. కాబట్టి టార్గెట్స్ ఫిక్స్ అయినట్టే. ప్రభుత్వం ఎప్పుడు దాడి చేయమంటే అప్పుడు అటాక్ మొదలు పెట్టడమే ఆలస్యం అని అర్థమవుతోంది. ఇరాన్లో ఎక్కడెక్కడ దాడి చేస్తాం అన్న దానిపై ఇజ్రాయెల్ ఇప్పటికే అగ్రరాజ్యానికి బ్రీఫింగ్ ఇచ్చిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అంటే అమెరికా వద్దన్నా వినే సిట్యువేషన్లో నెతన్యాహు లేరన్నమాట. ఇజ్రాయెల్ దాడి చేయాలనుకుంటే తొలుత ఇరాన్ క్షిపణి స్థావరాల్ని టార్గెట్ చేయొచ్చు. అంటే వీటిని ప్రయోగించే ప్రాంతాలు, చమురు నింపే ప్రదేశాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, స్టోరేజ్ బంకర్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, వీటిని ఆపరేట్ చేసే వ్యక్తులు, ఇలా ముఖ్యమైన వాటిపైన ఇజ్రాయెల్ ఫోకస్ పెట్టొచ్చు. ఇక అణ్వస్త్రాల సంగతిని చూస్తే ఇరాన్ దగ్గర అవసరానికి మించి, అంటే అణు విద్యుత్ కోసం అవసరమైన దానికంటే దాదాపు 20% ఎక్కువ యురేనియం ఉందని ఇజ్రాయెల్ అనుమానపడుతోంది. అలాగే అణుబాంబు తయారీ విషయంలోనూ దానిపై అనుమానాలున్నాయి. ఇక అణుబాంబుకు సంబంధించిన కార్యక్రమానికి కీలక స్థావరంగా చెప్పే పర్చిన్తో పాటు మరికొన్ని కీలక ప్రాంతాలను కూడా ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక దాడంటూ జరిగితే అది ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. సర్కార్ ఆస్తులతో పాటు పవర్ ప్లాంట్లు, పెట్రోల్ కెమికల్ ప్లాంట్లు, ఇలా ఈ లిస్టులో చాలా ఆస్తులుండే అవకాశం ఉంది. వీటితో పాటు మరికొన్ని కీలకమైన వాటిపైన దాడులు జరగొచ్చు. వీటికి ఏం జరిగినా ఇరాన్కు ఆర్థికంగా దెబ్బ తప్పదు. ఇక్కడి వరకు అంతా క్లియర్. ఇరాన్పై దాడికి ఇజ్రాయెల్ బ్లూ ప్రింటే కాదు, డెడ్ లైన్ కూడా ఫిక్స్ చేసుకుంది. కానీ ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేస్తే మాత్రం అదే ప్రపంచానికి అతిపెద్ద శాపం అవుతుంది. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ ప్రశాంతంగా ఉన్నంత వరకే ప్రపంచానికి శాంతి. అక్కడ ఒక్కసారి అగ్గి రాజుకుంటే అశాంతి రాజ్యమేలడంతో పాటు మూడో ప్రపంచ యుద్ధం కూడా మొదలైనట్టే. ప్రపంచ మార్కెట్కు 20% ముడి చమురు, 26% సహజ వాయువు ఇరాన్ సహకారంతో రవాణా అవుతున్నాయి. ముడి చమురు, సహజ వాయువు, సిరి సంపదలు నిక్షిప్తమై ఉన్న గల్ఫ్ ప్రాంతాల నుంచి అరేబియన్ సముద్రం ద్వారా హర్ముజ్ జలసంధి ఆయిల్ ట్యాంకర్ల రవాణాకు
అత్యంత కీలకమైంది. ఈ జలసంధి ఇరుకైందైనా ఇరాన్, ఒమన్ల ద్వీపకల్పాల మధ్య ఉండటంతో హర్ముజ్, పర్షియన్ జలసంధులకు అనుసంధానంగా సాగుతున్న నౌకా రవాణా మార్గానికి, షిప్పింగ్ రాకపోకలకు అనుకూలంగా ఉంటుంది. యెమెన్, ఆఫ్రికా అగ్రభాగాల మధ్య ఎర్ర సముద్రాన్ని, హిందూ మహాసముద్రాన్ని అనుసంధానం చేస్తున్న బాబ్ అల్ ముందజ్ జలసంధి ద్వారా కూడా సముద్రంపై ఆయిల్ రవాణా సాగుతోంది. పశ్చిమాసియాలో మరింత ఉద్రిక్త యుద్ధ వాతావరణం పెరిగితే, ఇజ్రాయెల్ ప్రతీకార పంజా విప్పితే సముద్ర వాణిజ్యం పెను ప్రమాదాన్ని ఎదుర్కోక తప్పదు. సింపుల్గా చెప్పాలంటే గల్ఫ్ ప్రాంతాల్లో భద్రత లోపిస్తే ఆర్థిక, ఇంధన ప్రయోజనాలు పొందుతున్న దేశాలన్నీ కుదేలవ్వక తప్పదు.